వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కన్నడ కుర్చీపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. 2 రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న పుకార్లకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెక్ పెట్టేసినట్లయింది. అయితే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పే లేదు అని తేల్చి చెప్పారు ఆయన. 5 ఏళ్ల పాటు సిద్ధారామయ్య కొనసాగుతున్నారన్నారు డీకే. తాను సిద్ధారామయ్యతో కలిసి పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు డీకే. అయితే పార్టీ హైకమాండ్ చెప్పిన మాటకు నేనెప్పుడూ కట్టుబడి ఉంటానంటూ కూడా తేల్చి చెప్పారు. దీంతో కర్ణాటకలో ఇప్పుడు సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి డీకే శివకుమార్ అడ్డుకట్ట వేసినట్లుగా అయింది. అయితే 2023 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 141 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఇండియా కూటమి మొత్తం 145 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఎన్డీఏ కూటమి కనుక చూస్తే 81 స్థానాలు మాత్రమే వచ్చాయి. బీజేపీ అందులో 63 స్థానాల్లో గెలిచింది. జేడీఎస్ 18 స్థానాలు సొంతం చేసుకుంది ఆ ఎన్నికల్లో. మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం పెద్ద కసరత్తే చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలని. ముఖ్యమంత్రి కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలి అనే విషయంలో మాత్రం పలుమార్లు తర్జనా భర్జన చేశారు కాంగ్రెస్ పెద్దలు. చాలా గ్యాప్ తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ ఎంతో ఖర్చు పెట్టారు. ఇక డీకేను టార్గెట్ చేస్తూ నాటి బీజేపీ సర్కార్ ఐటీ దాడులు, ఈడీ సోదాలు నానా హంగామా చేసింది. అయినా సరే డీకే మాత్రం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అన్ని విధాలుగా డీకే అండగా ఉన్నారు. అటు పార్టీ పెద్దలతో మంతనాలు మొదలు టికెట్ల కేటాయింపు, ఓవరాల్గా మొత్తం డీకే కీలక పాత్ర అని చెప్పొచ్చు. దీంతో ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే డీకే శివకుమార్కే సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. మరి దీంతో పాటు అప్పట్లో 2013 నుంచి 18 మధ్య సీఎంగా వ్యవహరించారు సిద్ధారామయ్య. అప్పట్లో ఆయన కూడా తెరపైకి వచ్చారు. తనకే సీఎం పదవి కావాలి అని పట్టుబట్టారు ఆయన. ఇందుకు తన కులబలాన్ని కూడా ప్రయోగించారు ఆయన. కురబగౌడ కులం కర్ణాటకలో అతిపెద్ద వెనుకబడిన తరగతులకు చెందిన విషయం తెలిసిందే. సిద్ధారామయ్యకు తొలి నుంచి కురబగౌడ కులం అండగా నిలిచింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ చేసేదేమీ లేక సిద్ధారామయ్యను కాదని ముందుకు అడుగు వేయలేక ఆ డెసిషన్ తీసుకుంది. దీనిపై అప్పటికే డీకే వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో సీఎం కుర్చీలో 2 భాగాలుగా తీశారు. తొలి 2.5 ఏళ్ల పాటు సిద్ధారామయ్య సీఎం, ఆ తర్వాత 2.5 ఏళ్ల పాటు డీకే శివకుమార్ సీఎంగా ఉంటారనే మాట అప్పట్లో బాగా వినిపించింది. దీంతో తనకు సీఎం పదవి కావాలంటూ డీకే మరొకసారి ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా జరిపారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన డీకే కర్ణాటకలో 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన ఎమ్మెల్యేలే అని అందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేయడం తన రక్తంలోనే లేదన్నారు. సిద్ధారామయ్య ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తిగా పరిపాలిస్తారు. ఆయనతో మేమంతా కలిసి పనిచేస్తామని కూడా చెప్పారు ఆయన. ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు మాత్రమే నేను ఢిల్లీకి వచ్చా అని కూడా చెప్పారు. దీంతో డీకే శివకుమార్ సీఎం ఆశలు అడియాసలే అని తెలిపింది. ఎట్టకేలకు సీఎం కుర్చీ అన్న దానికి మాత్రం న్యాయం జరిగింది. ఇప్పుడు అసలైన విషయాలు మాత్రం బయటకు వచ్చాయి. ఎట్టకేలకు డీకే శివకుమార్ ఆయన ఆశలన్నీ వదులుకొని సిద్ధారామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అంగీకరించారు. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.